నిస్వార్థ సేవకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట పట్టణంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కొండంత మనసు ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తామని చింతా ప్రభాకర్ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ద్వారా చేనేత సహకార సంఘాల ఏర్పాటు చేసుకున్నాం. సదాశివపేట చేనేత సహకార సంఘానికి కొండ లక్ష్మణ్ బాపూజీ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరించుకోవడం జన్మదినం అయిందని అన్నారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ సదాశివపేటలో జరగడం నిజంగా కూడా సుకృతం. మా చిరకాల వాంఛ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ వాది, ఈరోజు ఆయన చూపించినటువంటి బాటలో మనందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నిద్రపడగలిగిన నాయకులు చాలా తక్కువ. మరి వారి మంత్రి పదవులను కూడా త్యాగం చేసి తెలంగాణ సాధనకి ఈరోజు ఆయన పోరాటం చేసిన విషయం మరి విశ్వనాథ్ గారు కూలకసంగా చెప్పడం జరిగింది. కొండంత మనసున్నటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మరి నిబద్ధతతో బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన ఆశాజ్యోతి, ఆయన ద్వారానే ఈరోజు చేనేతకు సంబంధించి సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవటం, సదాశివపేటకు కూడా ఆయన ప్రముఖంగా మరి చేనేత సహకార సంఘానికి వచ్చినటువంటి విషయం కూడా చాలా మందికి తెలుసు. మరి ఈరోజు ఆయన విగ్రహం ఆవిష్కరించుకోవడం నిజంగా కూడా నా జన్మ ధన్యమైందని తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి విగ్రహం